అసలు నాకు మీ షోరూమ్కి వచ్చిన ప్రతిసారి ఓకే. ఏ చీర తీసుకోవాలనే కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సచ్ లవ్లీ ఒక్క కమెంట్. 7, 8, 10 చీరలు నచ్చేస్తాయి, తీరా చూస్తే అది లక్షన్నర దాటిపోతుందేమో టెన్షన్. సో సచ్ ఏ లవ్లీ సెలెక్షన్ అండి. థ్యాంక్ యూ. మీ టేస్ట్, మీ క్వాలిటీ, మీరు ఇక్కడ తీసుకొచ్చే శారీస్ అన్ని మీరే వెళ్ళి చూస్ చేస్తారా? యా ప్రతిదీ అవునా? అండ్ నేను మెయిన్లీ సారీ కలరు ఫీల్ అవుతా, ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి ఆ. ప్రతిదీ తీసుకొస్తా. అది ఇది నా జర్నీ 38 years నుంచి. సో 38 years కస్టమర్స్ ఏది లైక్ చేస్తారా, ఏది వాళ్ళ స్కిన్ టోన్కి మెయిన్లీ నా ఇక్కడ ఇదేంటంటే స్కిన్ టోన్ బట్టి కలర్ నేను చూస్ చేస్తా. సీరియస్లీ? స్కిన్ టోన్కి కరెక్ట్ కలర్ మన కస్టమర్కి ఇచ్చామంటే అది బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వీటి మీద ఎక్కువ ఫోకస్డ్ ఉంటుంది నాకు. నిజానికి చీర బాగుండడం వేరు, చీర మనకి సూట్ అవ్వడం వేరు. కరెక్ట్. చాలా మంది ఎందుకంటే స్కిన్ టోన్ కలర్ కరెక్ట్ గా నేను కస్టమర్ కూడా టీచ్ చేసి చెప్తాను. ఇప్పుడు టీచింగ్ అక్కర్లేదు, కలరే కరెక్ట్ గా పెట్టేస్తే షాప్ లో అదే 10 లో మీకు 8 అయినా నచ్చుతుంది. నిజం. That's what. 38 years బ్యాక్ నుంచే మీరు ఈ సారీ బిజినెస్ లో ఉన్నారని అంటే కరెక్ట్. అసలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ. జనరల్ గా లేడీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. రజనీ సారీస్ కి ఉన్న మంచి పేరు, ద బెస్ట్ బ్రాండ్ అన్న పేరు ఉంది మార్కెట్లో. నేను చాలా ఏళ్లుగా చూస్తున్నా, రీసెంట్ గానే కొన్నాను చీరలు. బట్ ఎనీవే యు కేమ్. ఫైనల్లీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. యాక్చువల్లీ రూపలక్ష్మి షీ టోల్డ్ మీ దట్ ఒక రోజు రూపలక్ష్మి శారీ కట్టుకొస్తే ఈ శారీ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నాను అంటే రజనీ శారీస్ అని చెక్ పోస్ట్ లో ఉంటుందని చెప్పింది. కరెక్ట్. తర్వాత నేను చూడడం మొదలు పెట్టాను. అటు ఇటు వెళ్ళినప్పుడు ఒక అపాయింట్మెంట్ కొంచెం లేట్ ఉంటే ఆ రోజు అనుకోకుండా వచ్చాను, మీరున్నారు ఆ రోజు షోరూమ్. కరెక్ట్. దట్స్ ఫెంటాస్టిక్ మూమెంట్ దట్ డే రియలీ. కానీ నిజం చెప్పండి, అసలు 35 ఏళ్ల క్రితం శారీ బిజినెస్ అని మీరు ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ మా విలేజ్ చీరాల దగ్గర కారంచేడు. ఆహా. సో లిటిల్ కొంచెం చీరాల ప్యాషన్ ఉండేది, చీరల కలెక్షన్ అది ఇది. దెన్ మన ఎన్టీ రామారావు గారు అమ్మాయి పురంధేశ్వరి గారు, అవును, వచ్చారు కదా, బీయింగ్ మై కజిన్. ఓకే. వాళ్ళ షీ ఎంకరేజ్ మీ, హైదరాబాద్ రా రజనీ, నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటావు, యూ కెన్ డూ సంథింగ్ ఓకే అని షీ ఎంకరేజ్ మీ టు కమ్ హియర్. దట్స్ వెరీ షీ వాజ్ ద ఫస్ట్ వన్. సో షీ టోల్డ్ మీ కమ్ విత్ దిస్ థింగ్ అండ్ యూ స్టార్ట్ అని. మేమందరం ఉన్నాం, మా ఫ్యామిలీ ఉన్నారు. ఓకే. అసలు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ చేశాను బిజినెస్. దట్స్ అమేజింగ్. దెన్ భువనేశ్వరి గారు ఫస్ట్ కస్టమర్ వాజ్ ద ఓకే. భువనేశ్వరి గారు. షీ గేవ్ మీ ద ఎంకరేజ్మెంట్. అక్కడ ఆనంద్ నగర్ కాలనీలో ఉండేవి, చిన్న హౌస్ లో చేసేవాళ్ళు. అట్లా కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతా వచ్చారు. టేస్ట్, దెన్ కల్కటా వెళ్ళటం, బనారస్ వెళ్ళటం, దెన్ వీవర్స్ కి హంట్ చేయటం, ఏంటి దీని ఫ్యాబ్రిక్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా తిరగటం. ఎవ్రీ 100 kilometers we have weavers in India. That first I came to know about that. ఓకే. దాంట్లో ఇప్పుడు సెకండ్స్ చేస్తారు, ఫస్ట్ చేస్తారు, ఎవరు ట్రేడ్ వాళ్ళది అనమాట. అవును కదా. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ నేను చూస్తుంది ఫస్ట్ గ్రేడ్ శారీసే 99% ఉంటాయి. అదే 1% ఎక్కడన్నా ఏదైనా ఉందేమో, మరి అది నేను ఎప్పుడు చూడలేదు. చీరాల్లో నేర్చుకుంది ఏంటంటే అన్ని సెకండ్స్ వస్తాయి అక్కడ. అవును, ఆ సెకండ్స్ చూసి ఫస్ట్ గ్రేడ్కి వచ్చాను. వేర్ బోర్న్ ఇన్ ద సెకండ్స్. కరెక్ట్. అంటే చీరాల సెక్షన్ మొక్కల చీరలు, చినిపోయిన చీరలు, డ్యామేజ్ చీరలు అమ్మేవాళ్ళు. బట్ ఐ థాట్ వీ హ్యావ్ టు గో బియాండ్ దిస్. వాట్ ఈస్ దిస్ అనేది నాకు ఆ చిన్న ఇది ఉండేదన్నమాట. అందుకని చీరాల మగ్గాలు కూడా చూసాను. ఓకే. మా ఇంటి ముందే మగ్గాలు వీవ్ చేసేవారు, 40 yarns. వాటి గురించి కూడా కొంచెం నాలెడ్జ్ ఉండింది, చిన్నప్పటి నుంచే ఉండింది. రైట్. సో దట్ ఐ థాట్ ఐ షుడ్ ఇంప్రూవ్ ఆల్ దిస్ అని. సో అలా నాకు ఒక పర్సన్ చెప్పారనమాట, ఎవ్రీ 100 ఇండియా మన భారతదేశం చూస్తే వీ హ్యావ్ లూమ్స్, వీ హ్యావ్ వీవర్స్ అండ్ డిఫరెంట్ ఆర్ట్ ఉంది మనకి. ఇప్పుడు ఒరిస్సా వెళ్తే ఒరిస్సా వీవింగ్, ఇక్కత్, అది మనకి హైదరాబాద్ తెలంగాణ సేమ్ ఉంటుంది వీవింగ్. అవును. సో ఎవ్రీ ప్లేస్ యూ లెర్న్ సంథింగ్. ఎన్ని రోజులు పడుతుంది మీకు యాక్చువల్లీ వెళ్తే 1 week? ఇదివరకు రోజుల్లో 1 week పట్టేది, ట్రైన్లు వెళ్ళే వాళ్ళము. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ జర్నీ అప్పుడు. నౌ ఫ్లైట్లు వచ్చి ఎన్ని 1 day రావటం, 2 days అంతా సెటప్ అయిపోయింది కదా. ఇదివరకు ఇట్ వాజ్ 1 week. అవును, అవును. అసలు కొన్ని రోజులు నాకు చికెన్ పాక్స్ వచ్చి ట్రైన్లో ట్రావెల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఒక్కరే వెళ్ళేదాన్ని. బెనారస్ వెళ్ళా, బట్ వీవర్స్ కానీ డీలర్స్ కానీ అందరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడ ఉండటానికి కానీ, అండ్ మా స్టే కానీ అంతా చేసేవాళ్ళు. సో జర్నీ వాజ్ టఫ్, వెరీ టఫ్ కదండి.
వెరీ టఫ్. ఒక చిన్న ప్లేస్ లో ఇందాక మీరు చెప్పినట్టు ఆనందర్ కాలనీలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది బ్రాండ్ రజనీ సారీస్ అని అంటే ఇట్స్ బ్రాండ్. బ్రాండ్. మీ పేరే పెట్టారు. యా, దానికి కారణం ఏమిటి? అప్పుడు రజనీ సారీస్ అని పెట్టి దాన్ని ఇంకా మార్చలేదు. ఆ, అందరూ అదే బాగుంటాయి continue. దాని అయితే నోటెడ్ అవుతారు, రజనీ రజనీ అని నోటెడ్ అయ్యారు. Hmm. అండ్ ఐ థింక్ మెయిన్లీ మై కస్టమర్స్ వాజ్ ద మెయిన్ ఎంకరేజ్మెంట్ అని నేను అనుకునేది. నా ఇదంతా ఒక కస్టమర్ వచ్చారంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకునేదాన్ని, ఇంకోళ్ళు కస్టమర్ వస్తే వాళ్ళ సెలెక్షన్ ఇంప్రూవ్డ్ ఫర్ మీ లైక్ దట్. ఉమ్, అండ్ ద క్వాలిటీ అండ్ వదిలేదాన్ని కాదు. ఎక్కడ వెళ్ళినా బాంబే వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా స్టోర్స్ వెళ్ళి విజిట్ చేసేదాన్ని వాట్ దే. అండ్ ఈ ఇన్స్పిరేషన్ స్టార్టెడ్ మా పాపను కూడా డిజైనర్ చేయించాలని ఢిల్లీ నిఫ్ట్కి వెళ్ళి జాయిన్ చేశా. ఓకే ఓకే ఓకే, సో షీ జాయిన్ 5 years బ్యాక్. రైట్ 5 years కోర్స్లో చేరిందనమాట. రైట్. సో ద జర్నీ వాజ్ నెవర్ ఎండింగ్ అనమాట. పాప ఒక్కతేనండి మీకు? 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక పాప BDS డెంటల్ డాక్టర్, ఓకే, పెద్ద పాప డిజైనర్. ఇక్కడే హైదరాబాద్ లోనే. ఇప్పుడు ఇదివరకు US వెళ్ళింది మధ్యలో, ఇప్పుడు హైదరాబాద్లో తనకు కూడా ఒక షోరూమ్. ఓకే, రైట్ రైట్. అండ్ ద నేమ్ ఆఫ్ వ్యాలీ ఆఫ్ వీవ్స్. ఓకే, ఇప్పుడు బై రజనీ సారీస్ అని ఇంకో బ్రాండ్ పెట్టాం. అచ్చా. ఓకే. వాళ్ళ డాక్టర్ కూడా ఉన్నారు, మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను తప్పకుండా ఇప్పుడు. కానీ ఇప్పుడంటే ఒక రజనీ సారీస్ అనేది బ్రాండ్ అయిపోయింది. దాని వెనకాతల మీరు స్టార్టింగ్ డేస్ మీ కష్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆ రోజుల గురించి మీరు మాట్లాడాలి అంటే ఏం చెప్తారండి? ఆ రోజుల్లో అంటే చాలా కష్టం ఉండేది. మెయిల్ డామినేషన్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సపోర్ట్ లేకుండా ఫీమేల్ అయ్యి మేల్ లాగా యాక్ట్ చేయాల్సి వచ్చి పని చేయాల్సి వచ్చింది. అండ్ ఫియర్ ఉండేది, ఎవ్రీబడి మన మోసం చేస్తున్నారా. అవును. అండ్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ చీటెడ్. అవునా? సో ఆ చీటింగ్ లో ఐ లెర్న్డ్. ఎలా? అంటే ఒక బనారస్ కాశీ వెళ్ళాను. కాశీ వెళ్తే దే సెడ్ ఓన్లీ వీళ్ళే వీవర్స్, వాళ్ళ దగ్గరే మీరు తీసుకోవాలని చెప్పి వాళ్ళ కమిషన్ మన కమిషన్ అవన్నీ ఐ లెర్న్ దేర్ ఫ్రమ్ దేర్. ఓకే, మెటీరియల్ అట్లీస్ట్ మంచిది వచ్చిందా? మెటీరియల్ మంచిది వచ్చింది. దాంట్లో కూడా మెటీరియల్ కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత నేర్చుకున్నాం ఫ్యాబ్రిక్ ఏంటి అసలు ఏంటి అనేది, అది కూడా తెలిసేది కాదు. ఈవెన్ మనం కంచి వెళ్తే ప్రతి షాప్ వాడు చెప్తారు మాదే రియల్ అండి అని. ఆ పక్కడది అసలు కాదండి, మీరు ఇక్కడే తీసుకోవాలండి. ఎవరి మాట నమ్మాలో అర్థం కాదు యాక్చువల్లీ. బట్ అది కూడా అట్లా కంచి వెళ్ళి నేను కంచి నుంచి మళ్ళీ ఆ వీవర్స్ ఏదో తెలుసుకొని నేర్చుకొని స్టార్ట్ చేశాను. కంచిలో కూడా అలానే జరుగుతుంది. మళ్ళీ దాని సెకండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏముందంటే సెకండ్ మనం ఇండియాలో ఏదైనా అమ్మగలుగుతాం. అది చెప్తారే ఒక డిజైనర్ బ్రాండ్ అంటే బ్రాండ్ తయారు చేసేవాడు ఒక తాత ఉంటాడు. కొరియాలో ఇప్పుడు జరుగుతున్నాయి కదా, అన్ని తయారు చేస్తారు. అట్లా చీరలు కూడా 2 రకాలు తయారు చేస్తారు, 3 రకాలు 4 రకాలు. సో మనకున్న కస్టమర్ క్వాలిటీ కస్టమర్ని చూసుకొని మనం ఎంపుకొని చేసుకోవాలి. ఇప్పుడు పర్చేజ్ చేసేది కూడా ఇప్పుడు చాలా మంది బ్రాండ్స్ వచ్చేస్తున్నాయి. ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్